Okay. So yesterday class ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎస్టర్డే క్లాస్లో ఎస్టర్డే No, sir. సో అందరూ పర్ఫెక్ట్. ఓకే. సో ఎస్టర్డే క్లాస్ జస్ట్ మన ఇంట్రడక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ జేఎస్ గురించి చూసాం. ఇవాళ వచ్చేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే, క్లాస్ 2. సో మనకి ఎస్టర్డే వచ్చేసి టైప్స్ ఆఫ్ జేఎస్ వరకు మనం చూసాం. ఇవాళ వచ్చేసి కాన్సెప్ట్లో మనకి డిస్ప్లే పాసిబిలిటీస్లో మనకు ఇన్నర్ హెచ్టిఎంఎల్ చూడాలి, డాక్యుమెంట్ రైట్ చూడాలి అండ్ ఐడి సెలెక్టర్ గురించి. సో ఈ క్లాస్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఇవి వచ్చేసి మనకి కమింగ్ క్లాస్లో మనకి యూజ్ అవుతాయి. సో మనకి ఈ వేరియబుల్స్, అరేస్, ఆబ్జెక్ట్స్ అయిన తర్వాత మాత్రమే ఈ క్లాస్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అంతవరకు మనకు చెప్పుకోలేమన్నమాట. ఆ కాన్సెప్ట్స్ వస్తేనే ఇవి మీకు అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి సెలెక్టర్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక డాక్యుమెంట్ తీసుకున్నా. ఎస్టర్డే మనం తీసుకున్న డాక్యుమెంట్ లాగా నేను తీసుకుంటాను. ఐడి సెలెక్టర్. ఇక్కడ కోడ్ మొత్తం తీయేస్తున్నా. ఇక్కడ బటన్ ఆన్ క్లిక్ ఇవన్నీ తీయేస్తున్నా. ఇక్కడ బూస్ట్రాప్ లింక్ని మనం ఇంక్లూడ్ చేశాం కాబట్టి ఎస్టర్డే ఈ డిజైనింగ్ వచ్చేసి నీట్గా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లాస్ ఈక్వల్ టు బీటిఎన్ అండ్ బీటిఎన్ డేంజర్ ఇస్తున్నా అండ్ ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్. అండ్ అదేవిధంగా div డాట్ కంటైనర్ ఇస్తున్నాం. సో ఇట్స్ లుకింగ్ గుడ్ నౌ. ఇట్స్ లుకింగ్ గుడ్. సీరియస్ ఇలా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వెల్కమ్ టు జేఎస్ అనేది వెల్కమ్ టు ఐలాండర్గా నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. అది కూడా మనకు డైరెక్ట్గా మనం ఇవ్వకూడదు. ఇక్కడ మనకు వెల్కమ్ టు ఐలాండర్ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఐలాండర్సే డైరెక్ట్గా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇచ్చే బదులు మనకి ఏంటంటే త్రూ జావా స్క్రిప్ట్ నుంచి ఇవ్వాలనుకుంటున్నాం. త్రూ జావా స్క్రిప్ట్ నుంచి ఈ వాల్యూలో ఉండే డేటాని మనం చేంజ్ చేయాలి. అంటే ఎలిమెంట్లో ఉన్న డేటాని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఒక ఎలిమెంట్లో ఉన్న డేటాని మనం చేంజ్ చేయాలి అనుకుంటే వి యూస్డ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనమాట. ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూస్ చేసుకొని మనం ఒక ఎలిమెంట్ లోపల ఉన్న కంటెంట్ని మనం చేంజ్ చేయొచ్చు. బట్ దానికంటే ముందు ఈ ఎలిమెంట్లో ఉన్న కంటెంట్ అంటే ఈ ఎలిమెంట్ మనం సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ మనకు సిఎస్ఎస్లో మనం ఈ ఎలిమెంట్కి నేను ఏమన్నా సరే ఐడి ఇచ్చాను అనుకోండి, ఇట్లా మెసేజ్ అనేసి నేను ఇచ్చాను అనుకోండి. ఈ ఐడిని సిఎస్ఎస్లో ఎలా కాల్ చేయొచ్చు? #MSG అని రాస్తాం. బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్లో మనకి ఏంటంటే ఇదంతా డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. డామ్ అంటాం. డామ్ ఈజ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి. ఆ ఆబ్జెక్ట్ ట్రీ అనేది ఎలా ఉంటుందో జావా స్క్రిప్ట్కి వెళ్ళండి. కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత మీకు డామ్ అనేసి ఉంటుంది. మీకు డాక్యుమెంట్ ఇది ఒక డాక్యుమెంట్ ట్రీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఉండే మనకు ఈ హెడ్లో కానీ ఈ బాడీలో కానీ ఎక్కడైనా సరే ఒక ఎలిమెంట్ ఉండొచ్చు. ఈ ఎలిమెంట్కి ఏదైనా సరే ఐడి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ హోల్ ఎలిమెంట్లో ఉండే ఈ ఎలిమెంట్ అంటే ఈ హోల్ డాక్యుమెంట్లో ఉండే ఈ ఎలిమెంట్ని గెట్ చేయాలి. ఆ ఎలిమెంట్కు ఐడి ఉంది. ఆ ఐడిని మనం గెట్ చేయాలంటే ఎలా రాస్తామంటే ఇక్కడ రాస్తాం. ఈ హోల్ డాక్యుమెంట్ కాబట్టి ఇట్స్ ఎ డాక్యుమెంట్. ఇన్ దట్ డాక్యుమెంట్ వి పిక్ దట్ ఐడి. అప్పుడు ఏం చేయాలంటే ఈ హోల్ డాక్యుమెంట్లో ఉండే ఐడి కావాలంటే డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్స్కి ఎప్పుడైనా సరే డాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అంటున్నా కాబట్టి ఆ ఆబ్జెక్ట్లో ఉండే దిస్ ద డాక్యుమెంట్, ఈ హోల్ డాక్యుమెంట్లో ఉండే ఈ ఐడిని గెట్ చేయాలంటే ఇదంతా ప్రీ డిఫైన్డ్ వర్డ్ అనమాట. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఈ అనేది క్యాప్స్ రాయాలి.
ELEME ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ మెసేజ్ అనమాట. అంటే ఇక్కడ ఇదంతా ప్రీ డిఫైన్డ్ వర్డ్ అనమాట. ఇక్కడ హోల్ డాక్యుమెంట్లో ఉండే ఎలిమెంట్ నేమ్ అంటే ఐడి నేమ్ ఏదైతే ఉందో ఆ ఐడిని నీకు పిక్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏంటంటే ఇదంతా ప్రీ డిఫైన్డ్ వర్డ్. ఈ ప్రీ డిఫైన్డ్ వర్డ్ అనేది క్యామెల్ కేస్లో రాశారు. క్యామెల్ కేస్ అంటే ఏంటంటే మల్టిపుల్ వర్డ్స్ మనం రాసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఎక్సెప్ట్ ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ నుంచి ఫస్ట్ లెటర్స్ అన్ని మనకు క్యాప్స్ ఉండాలి. దట్స్ ద రూల్ అనమాట మనకి. ఓకే, ఇక్కడ మనకు ఈ కేసెస్లో మనకి ఏంటంటే క్యామెల్ కేస్ అనేది ఈ వర్డ్స్లో మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి. గెట్ అనేది ఒక వర్డ్, ఎలిమెంట్ అనేది ఒక వర్డ్, బై అనేది ఒక వర్డ్, ఐడి అనేది ఒక వర్డ్. ఈ ఎలిమెంట్స్లో మనకు ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాలే ఉంటుంది, సెకండ్ వర్డ్ నుంచి ఫస్ట్ లెటర్ క్యాప్స్, థర్డ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్, ఫోర్త్ వర్డ్లో క్యాప్స్. ఇట్స్ ఏ క్యామెల్ కేస్. ఇలాగే రాయాలి మనం. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఈ కేసెస్లో, సో ఎవరు మీట్లో తీశారు రాజు. ఇప్పుడు ఈ హోల్ ఎలిమెంట్లో ఈ ఐడి అనేది ఇక్కడ ఆల్రెడీ ఐడి రాసాం, మనకి ఇక్కడ హ్యాష్ పెట్టే అవసరం లేదు. ఇక్కడ ఐడి లేకుండా ఉండింటే మనం హ్యాష్ పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ ఐడితోనే మనకు పిలుస్తున్నాం. అందుకోసం మనకి ఈ వాల్యూస్ ప్లేస్లో మనకి ఏమవుతుందంటే ఈ ఎలిమెంట్ గెట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఎలిమెంట్లో ఉన్న టెక్స్ట్ని నేను చేంజ్ చేయాలి. టెక్స్ట్ని మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అనొచ్చు, ఇన్నర్ HTML ఆర్ ఇన్నర్ టెక్స్ట్. బట్ ఈ రెండు డిఫరెన్స్ చెప్తాను. ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ అనేది స్మాల్ కేస్, టెక్స్ట్లో టీ అనేది క్యాపిటల్ కేస్. ఇలాగే రాయాలి. ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ మనకు నెంబర్ని ఏదైనా సెట్ చేయాలంటే ఇక్కడ ఏదైనా నెంబర్ని రాసుకోవచ్చు, నెంబర్ని సెట్ చేయొచ్చు. లేదు స్ట్రింగ్ని సెట్ చేయాలంటే డబుల్ కోర్స్లో కానీ సింగిల్ కోర్స్ కానీ మనం పాస్ చేయాలి. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే వెల్కమ్ టు ఐలాండర్ అని సెట్ చేయాలనుకున్నా. బట్ ఫస్ట్ ఇది సెట్ అవుతుందా లేదని ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి చూద్దాం. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ లైవ్ సర్వర్. ఏం సెట్ అవ్వలేదు, వెల్కమ్ టు జేసే ఉంది. ఇక్కడ వెల్కమ్ టు జేస్, ఎక్కడైతే వెల్కమ్ టు జేస్ ఉందో వెల్కమ్ టు జేసే ఉంది, మనకి సెట్ అవ్వలేదు. ఇన్ కేస్ మనం రాసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అంటే మనం ఇన్స్పెక్ట్ చేసుకొని కన్సోల్కి వెళ్తే మన మిస్టేక్స్ ఏమున్నాయని తెలుస్తుంది. ఇక్కడ చూడండి మిస్టేక్స్ ఉంది. ఏముందంటే కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్, అంటే కెనాట్ సెట్ ప్రాపర్టీ అంటే మనము ఆ ప్రాపర్టీస్ని మనం సెట్ చేయలేకున్నామని అంటున్నాం. ఇక్కడ లైన్ నెంబర్ 10 దగ్గర ప్రాబ్లం వస్తుంది. సిరీస్ ఇక్కడ లైన్ నెంబర్ కూడా మీకు వస్తుంది. ఇట్స్ HTML డాక్యుమెంట్ వరకు లైన్ నెంబర్ 10 దగ్గర ప్రాబ్లం వస్తుంది. దిస్ ద స్టేట్మెంట్. ఎందుకు ఇక్కడ సెట్ చేయలేకపోతుంది అంటే మన కోడ్ ఫ్లో ఎలా ఉంటుంది, టాప్ టు బాటమ్ ఉంటుంది. టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు ఇక్కడ వరకు లోడ్ అయిపోయింది డాక్యుమెంట్. ఇక్కడ వరకు లోడ్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది. ఈ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ లోడ్ అయిన వాటిల్లో ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉందా లేదా చెక్ చేస్తుంది. అంతే కదా. ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ వరకు లోడ్ అయిన వాటిల్లోనే చెక్ చేస్తుంది, కానీ తర్వాత ఉండే వాటిల్లో చెక్ చేయదు. ఈ స్టేట్మెంట్ ఇక్కడ అంటే ఈ 10th లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే లోడ్ అవుతుంది. ఇది లోడ్ అవ్వగానే అప్ టు ఇక్కడ వరకు మనం లోడ్ అయిన వాటిల్లో మనకు ఈ ఐడి ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇలా చెక్ చేసినప్పుడు ఈ ఐడి కనిపించలేదు, అందుకోసమే కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్ అంటున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేయాలి అంటే మన ఎంటైర్ డాక్యుమెంట్ లోడ్ అయిన తర్వాతనే జావా స్క్రిప్ట్ అనేది లోడ్ అవ్వాలి. అందుకోసమే మనకు జావా స్క్రిప్ట్ని బాటంలో పెట్టుకుంటాము. నా సీస్ అవుట్పుట్ వెల్కమ్ టు ఐలాండర్. క్లియర్. జావా స్క్రిప్ట్ ప్లేస్ ఇక్కడ డౌన్లో రాస్తాం. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అంతా మనకు లోడ్ అయిన తర్వాత మాత్రమే వీటి మీద యాక్షన్స్ అప్లై చేయాలి. లోడ్ అయిన తర్వాత డాక్యుమెంట్ అంతా లోడ్ అయిన తర్వాతనే యాక్షన్స్ డిస్ప్లే చేయాలి. బట్ మనకు స్క్రిప్ట్ని ముందే కాల్ చేసామనుకుంటే అది కాల్ అవ్వదు, ఎందుకంటే స్క్రిప్ట్ తర్వాతనే మనకు HTML లోడ్ అవుతుంది. అందుకోసం మనకి ఏంటంటే స్క్రిప్ట్ని ఎండింగ్లో పెట్టుకోవాలి. స్క్రిప్ట్ ఎండింగ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఏమైతే HTML అంతా లోడ్ అయిన తర్వాత మనకి స్క్రిప్ట్ అనేది లోడ్ చేసి వాటి మీద యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. క్లియర్ దిస్? క్లియరా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ని మనం చేంజ్ చేసాం. ఇప్పుడు ఇన్నర్ టెక్స్ట్కి ఇన్నర్ HTMLకి డిఫరెన్స్ ఏంటంటే ఈ టెక్స్ట్ లోపల దీన్ని నేను ఏదైనా సరే ఒక ఎలిమెంట్ని నేను యాడ్ చేయాలనుకున్నా. ఇక్కడ మనకు ఒక ఇటాలిక్ ఫార్మేట్ ఒక ఐని నేను యాడ్ చేయాలనుకున్నా. సిరీస్ ఒక ఐని యాడ్ చేయాలనుకున్నా. ఒక ఐని
ఇక్కడికి సెట్ చేస్తే మనకి ఏమైతుందంటే ఇన్నర్ టెక్స్ట్ అనేది ఇట్స్ ట్రీట్ యాజ్ ఎ టెక్స్ట్ అనమాట. ఈ ఎలిమెంట్‌ని టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకుంటది. నౌ సీ టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకొని ఇలాగే ప్రింట్ చేస్తది మనకు ఇన్నర్ టెక్స్ట్ అనేది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ నేను ఇన్నర్ టెక్స్ట్ ప్లేస్‌లో నేను ఏం చేస్తానంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తాను. ఇన్నర్ టెక్స్ట్ ప్లేస్‌లో ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తాను. ఇప్పుడు మనకేమైతుందంటే ఇది కామెంట్‌లో పెడుతున్నా. జావా స్క్రిప్ట్‌లో కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్స్ డబుల్ స్లాష్ ఇచ్చామంటే సింగిల్ లైన్ కామెంట్ అవుతుంది. మల్టీ లైన్ కామెంట్ అంటే స్లాష్ స్టార్ స్లాష్. ఇక్కడ మనకు మల్టిపుల్ లైన్స్ మనం రాసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ లైన్స్ మనకి ఏదైనా సరే రాసుకోవాలంటే ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ మనం రాసుకుంటాం. ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ని మనము ఒకేసారి మనకు కామెంట్లు ఇవ్వాలనుకుంటే ఇలా రాసుకుంటాం. క్లియర్? మల్టిపుల్ లైన్స్, మల్టీ లైన్ కామెంట్, ఇది సింగిల్ లైన్ కామెంట్. ఇప్పుడు ఇన్నర్ టెక్స్ట్ అనగానే ఎలిమెంట్స్ ఇచ్చినా ఇట్స్ ట్రీట్ యాజ్ ఎ టెక్స్ట్ అనమాట. ఇప్పుడు ఇన్నర్ హెచ్టిఎంఎల్ క్యాప్స్ ఇవ్వాలి, ఇలాగే ఇవ్వాలి. ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇచ్చామంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ ఫంక్షనాలిటీ మాత్రమే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. క్లియరా? ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనగానే ఇది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లాగా ట్రీట్ చేసుకుంటుంది. ఎలిమెంట్స్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అయ్యేటప్పుడు ఎలిమెంట్ ఫంక్షనాలిటీ మాత్రమే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సేమ్ లైక్ ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ కూడా అలాగే. ఇన్నర్ టెక్స్ట్ అనేది ట్రీట్ యాజ్ ఎ టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అనేది టెక్స్ట్ లాగే ప్రింట్ అవుతుంది. అందుకోసం ఎలిమెంట్ ఉన్నా అది టెక్స్ట్ లాగే ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హెచ్టిఎంఎల్ని మనం సెట్ చేసాం. అదేవిధంగా ఇదే ఎలిమెంట్కి సిఎస్ఎస్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నా, అంటే స్టైల్స్ యాడ్ చేయాలనుకుంటా. ఇదే ఎలిమెంట్కి స్టైల్స్ యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే document.getElementById. ఈ ఎలిమెంట్ సెట్ చేయాలంటే document.getElementById. ఈ ఎలిమెంట్ కామన్ అన్నిటికీ. ఈ ఎలిమెంట్లో స్టైల్ని అప్లై చేయాలంటే .style. ఇప్పుడు ప్రాపర్టీ ఇవ్వాలి. ఏ ప్రాపర్టీ చేంజ్ చేయాలనుకుంటున్నాం? కలర్ అప్లై చేయాలనుకున్నా, కలర్ ఈక్వల్ టు వి రైట్ ఇట్ యాజ్ స్ట్రింగ్ ఫార్మాట్ మనకి ఇవ్వాలి. సిరీస్ style.color. ఇదంతా ఒక ఆబ్జెక్ట్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో getElementByIdలో స్టైల్లో కలర్ ఇలాగా. ఓకే, ఈ ప్రాపర్టీస్కి ఇలా అప్లై చేసేది అనమాట. ఇవన్నీ ప్రీడిఫైన్ వర్డ్స్ అనమాట. మనకు అన్ని ఇలాగే రాయాలి మీరు. ఇక్కడ మనకి డబుల్ కోర్స్ రాస్తే మన యూజ్ డిఫైన్, మన ఇష్టం వచ్చిన కంటెంట్ కానీ మన ఇష్టం వచ్చిన డేటా కానీ ఏదైనా రాయొచ్చు. ఇక్కడ ఐడీస్ కూడా మన ఇష్టం వచ్చిన రాయొచ్చు. ఐడీస్ కూడా మన యూజర్ డిఫైన్ అనమాట. ఐడీస్ కూడా మనకి ఇష్టం వచ్చిన రాయొచ్చు. ఓకే, ఇలా మనకు style.color అంటే ఈ ఎలిమెంట్కు టెక్స్ట్ కలర్ అనేది రెడ్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్లో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో 2 వర్డ్స్ అనమాట. ఇప్పుడు స్టైల్ వర్క్ కామన్, సిఎస్ఎస్ అప్లై చేయాలంటే స్టైల్ వర్క్ కామన్. బ్యాక్గ్రౌండ్ కలర్ సిరీస్ క్యామెల్ కేసులు ఇవ్వాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ రైట్ ఇట్ యాజ్ ఏ ఎల్లో అనేసి ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇస్తాను. నా సీస్ ఎల్లో. ఇప్పుడు ఈ టెక్స్ట్ సెంటర్లోకి ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ వరకు కామన్, సెలెక్ట్ చేయాలి, సిఎస్ఎస్ అప్లై చేయాలంటే ఇక్కడ వరకు కామన్. టెక్స్ట్ అలైన్, ఇక్కడ క్యామెల్ కేస్ సిరీస్ టెక్స్ట్ అలైన్ సెంటర్. వాల్యూని డబుల్ కోట్స్లో ఇవ్వాలి. వాల్యూని స్ట్రింగ్ లాగా మనం పాస్ చేయాలి. సీస్ అవుట్పుట్ ఇట్స్ ఏ టెక్స్ట్ అలైన్ సెంటర్. నెక్స్ట్ అదేవిధంగా ప్యాడింగ్ అప్లై చేయాలనుకున్నాం. ప్యాడింగ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ 30 పిక్సెల్. చూడండి, వాల్యూ ఏదైతే ఇస్తారో ఆ వాల్యూని ఇక్కడ డబుల్ కోట్స్లోనే ఇస్తున్నా. ఇప్పుడు చుట్టూ బార్డర్ ఇవ్వాలనుకుంటే సేమ్ ఇక్కడ వరకు .border ఈక్వల్ టు 5 పిక్సెల్ సాలిడ్ బ్లూ. ఓకేనా? అర్థమైంది ఇక్కడ సిఎస్ఎస్ని ఎలా అప్లై చేయడం, హెచ్టిఎంఎల్ని ఎలా అప్లై చేయడం అర్థమైందా? అర్థమైంది సార్. సేమ్ అదేవిధంగా నేను పేరాగ్రాఫ్కి బ్లూ కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. దీనికంటూ ఐడి message1 తీసుకుంటున్నా. సార్ message2 తీసుకున్నా, MSG2 తీసుకున్నా. ఈ MSG2కి
టెక్స్ట్ కలర్ బ్లూ అప్లై చేయాలనుకుంటున్నా, ఎలా అప్లై చేయొచ్చు చెప్తారా ఎవరైనా? ఈ పారాగ్రాఫ్కి టెక్స్ట్ కలర్ బ్లూ అప్లై చేయాలనుకుంటున్నా, ఎలా అప్లై చేయొచ్చు? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఐడి నేమ్ వేయాలి సార్ దాంట్లో. డాట్ డాక్యుమెంట్ డాట్ స్టైల్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈస్ మెసేజ్ టు. మెసేజ్ టు. నెక్స్ట్ డాట్ స్టైల్ డాట్ స్టైల్ కలర్, డాట్ కలర్ సార్, డాట్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ బ్లూ కలర్. బ్లూ. సో నౌ సీ ఓకే, క్లియర్ దిస్. అదేవిధంగా ఈ బటన్కి రెడ్ కలర్ కాకుండా గ్రీన్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా, అప్లై చేస్తారా? ఈ బటన్ కంటూ నేను ఐడి తీసుకుంటున్నా, ఐడి ఈక్వల్ టు బీటీ అని తీసుకున్నా ఐడి. ఇప్పుడు ఐడికి అంటే ఈ బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కలర్ ఇవ్వాలి. ఇక్కడ నేను బీటీ అని తీసుకున్నా. స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు గ్రీన్. అప్లై అవుతుందా? అప్లై అవుతుందా? అప్లై అవ్వదా? ఇక్కడ అప్లై అవుతుందా? అప్లై అవ్వదా? అవుతుంది సార్. అదేవిధంగా మనకు రెడ్ కలర్ బార్డర్ కూడా ఉంది. ఆ రెడ్ కలర్ బార్డర్ కూడా ఇవ్వాలి దీనికి. సేమ్ ఇదే దానికి స్టైల్ డాట్ బార్డర్ ఈక్వల్ టు 2 పిక్సెల్ సాలిడ్ గ్రీన్. సిరీస్. సో ఇలా మనకు కావాల్సిన వాల్యూస్ అన్నిటికీ ఐడీస్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే నేను చెప్పిందంతా ఐడి సెలెక్టర్ గురించి చెప్పాను. అదేవిధంగా మీరు క్లాస్ నేమ్ సెలెక్టర్ కానీ, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కానీ, క్వైరీ నేమ్ సెలెక్టర్ కానీ మీరు తెలుసుకుంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం ఐడి సెలెక్టర్ అంటున్నాం కాబట్టి ఇట్స్ ఏ లైక్ దిస్. సార్ చెప్పండి. ఇక్కడ మనం డైనమిక్గా చేంజ్ చేయాలంటే స్టైల్స్ మల్టిపుల్ ఎట్ ఎ టైం యాడ్ చేయలేము సార్? అంటే స్టైల్స్ను అది ఉంది, కమింగ్లో ఉంది, అది చెప్తాను. ఓకే సార్. సో ఇప్పుడు మనకి ఇన్నర్ టెక్స్ట్ని మనం చేంజ్ చేయాలన్నా ఇన్నర్ టెక్స్ట్ ఆర్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఇన్నర్ టెక్స్ట్ కంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే దాంట్లో ఏదైనా ఒక ట్యాగ్ని మనం పాస్ చేసాము అంటే ఆ ట్యాగ్ అనేది వాటి ఫంక్షనాలిటీ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా స్టైల్స్ అప్లై చేసుకోవాలనుకుంటే వి యూస్ స్టైల్ డాట్ ప్రాపర్టీ నేమ్ ఈక్వల్ టు ఇట్స్ వాల్యూ. ఆ వాల్యూని ఎప్పుడు స్ట్రింగ్ లాగే మనం పాస్ చేయాలి. క్లియర్ అది? క్లియర్ సార్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ అనమాట. ఫంక్షన్స్లో మనకి బేసిక్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడతాం. బేసిక్ ఫంక్షన్. ఈ బేసిక్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తారు? అసలు ఫంక్షన్ అంటే ఏంటంటే, సపోజ్ మీకు జస్ట్ ఒక మీనింగ్ఫుల్గా కావాలనుకుంటే జావాస్క్రిప్ట్కి వెళ్ళిపోండి, ఫంక్షన్స్ టాపిక్లోకి వెళ్ళిపోండి. ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ డిజైన్ టు పర్ఫామ్ ఏ పర్టికులర్ టాస్క్. ఏదైనా సరే ఒక టాస్క్ మనం పర్ఫామ్ చెయ్యాలి అనేసి అనుకుంటే, సో దానికోసం మనకు ఒక బ్లాక్లో ఆ స్టేట్మెంట్స్ అన్నీ మనం ఇస్తాం. ఇప్పుడు మనకి జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఏంటంటే, ఈ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ సంథింగ్ ఇన్వర్క్స్ ఇట్స్ కాల్స్ ఇట్. అంటే ఈ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, ఫంక్షన్ని క్రియేట్ చేయడం ఈజీ, బట్ ఆ ఫంక్షన్ ఎప్పుడైతే మనకు కావాలనో ఆ ఫంక్షన్ అప్పుడు కాల్ చేసుకోవాలి. లేదనుకుంటే అది కాల్ అవ్వదు. ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే కాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్ని క్రియేట్ చేయాలనుకుంటే ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సిరీస్ ఏ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ విత్ ద ఫంక్షన్ కీవర్డ్ ఫాలోడ్ బై ద నేమ్ అండ్ ఫాలోడ్ బై ద పెరాన్సిసిస్. ఓకే, సో నౌ సిరీస్ ఒక ఫంక్షన్ నేను క్రియేట్ చేస్తున్నా. ఆ ఫంక్షన్లో ఏంటంటే ఫంక్షన్ అనే కీవర్డ్, ఫంక్షన్ నేమ్ని వచ్చేసి మన జావాస్క్రిప్ట్లో ఉన్న కీవర్డ్స్ని ఫంక్షన్ నేమ్గా ఇవ్వద్దండి. కీవర్డ్స్ అంటే ఈ స్టైల్ అనేది, ఈ కలర్ అనేది, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది, ఇలాంటి నేమ్స్ని ఫంక్షన్ నేమ్గా యూజ్ చేయొద్దండి. మీ ఓన్ నేమ్స్ ఇవ్వండి. ఇప్పుడు నా ఓన్ నేమ్ వచ్చేసి జస్ట్ fun1 ఇస్తున్నా. fun1 ఈజ్ ద మై ఓన్ నేమ్, దిస్ ద ఫంక్షన్. సో కంపల్సరీ ఇక్కడ ఫాలోడ్ బై పెరాన్సిస్, ఇక్కడ ఈ స్పేసింగ్స్ కానీ ఇట్లా ఇవ్వద్దండి. కంటిన్యూస్గా మనకు ఫంక్షన్ కీవర్డ్ స్పేస్ fun1 బ్రాకెట్స్ ఇలా ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనకి అలర్ట్ ఇస్తున్నా. అలర్ట్లో నేను ఏం చేస్తున్నా అంటే కోడ్ రన్నింగ్ అనేసి అంటున్నా.
ఇప్పుడు ఈ కోడింగ్ వచ్చేసి నేను రన్ చేస్తున్నా. రన్ చేసినప్పుడు చూడండి మనకి అలర్ట్ టైం రాలేదు. అలర్ట్ టైం రాలేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఒక మీనింగ్ అంటున్నారు చూడండి. ఏ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ సంథింగ్ ఇన్వోక్స్ ఇట్, అంటే కాల్స్ ఇట్. అంటే ఈ ఒక్కసారి ఫంక్షన్ని క్రియేట్ చేసింత మాత్రం ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ ఫంక్షన్ మీరు కంపల్సరీ కాల్ చేయాలి. ఆ కాలింగ్ అనేది యూజింగ్ ఇట్స్ ఫంక్షన్ నేమ్ అనట. ఆ ఫంక్షన్ నేమ్ని బేస్ చేసుకొని మనం కాల్ చేయాలి. ఇప్పుడు ఫన్ అనేది ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ 1 అనేది ఈ స్క్రిప్ట్తో పాటు లోడ్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చేయాలి. ఫంక్షన్ 1 అనేసి ఇలా ఇచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ 1 అనేది ఈ స్క్రిప్ట్తో పాటు లోడ్ అయ్యేసి కోడ్ రన్నింగ్. బట్ నాకు ఈ ఫంక్షన్ 1 అనేది స్క్రిప్ట్తో పాటు నాకు లోడ్ వద్దు. ఎప్పుడైతే నేను ఈ బటన్ని క్లిక్ చేస్తానో అప్పుడు కావాలనుకుంటున్నాను. బటన్ ఎప్పుడు క్లిక్ చేస్తాం? బటన్ క్లిక్ చేయడానికి యూజ్ చేసే ఈవెంట్ ఏంటి? బటన్ని క్లిక్ చేసినప్పుడు సమ్ యాక్షన్ జరగాలి అంటే యూజ్ చేసే ఈవెంట్ ఏంటి? ఆన్ క్లిక్ అనమాట. ఆన్ క్లిక్ ఇప్పుడు మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అంటే జావా స్క్రిప్ట్ ఏదైనా సరే కోడింగ్ రాసుకోవచ్చు. ఆ జావా స్క్రిప్ట్ కీవర్డ్ ఏం రాస్తున్నా అంటే ఇట్స్ ఏ ఫంక్షన్ నేమ్ రాస్తున్నా. ఈ ఫంక్షన్ నేమ్ని తీసుకుని వచ్చేసి ఇక్కడ ఇస్తున్నా. ఇట్స్ ఏ ఫంక్షన్ 1 సిరీస్. ఇప్పుడు మనకి ఈ బటన్ని క్లిక్ చేయంగానే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్ కాల్ చేయంగానే ఈ ఫంక్షన్లో ఏదైతే కోడింగ్ ఉందో అది కాల్ చేస్తుంది. నా సిరీస్ దీన్ని క్లిక్ చేస్తున్నా. నా సిరీస్ కోడింగ్ అన్ని ఎప్పుడైతే నాకు కావాలనో అప్పుడు కాల్ చేస్తున్నా. క్లియర్ దిస్ స్టెప్. సేమ్ అదేవిధంగా ఈ కోడింగ్ మొత్తం నాకు ఇట్లా డైరెక్ట్గా వద్దు. ఇదంతా నేను కామెంట్లో పెట్టేస్తున్నా. ఇలా నాకు డైరెక్ట్గా రావద్దు. ఎప్పుడైతే నేను బటన్ని క్లిక్ చేస్తానో అప్పుడు ఈ స్టైల్స్ అన్ని అప్లై చేయాలనుకుంటా. అందుకోసం ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాను. అంటే ఇక్కడ ఉండే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఈ ఫంక్షన్ కాల్ అవ్వగానే ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఈ ఫంక్షన్ అని ఈ బ్లాక్లో ఉండే కోడ్ మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సిరీస్ ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే చూడండి అన్నీ అప్లై. క్లియర్. ఇది బేసిక్ ఫంక్షన్. ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ డిజైన్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ బటన్ని క్లిక్ చేయగానే ఈ టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలంటున్నాం. అందుకోసమే ఇది పర్ఫామ్ అయింది. క్లియర్ దిస్. ఏం డౌట్ ఉందా? క్లియర్ సార్. సో దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను విష్ మెసేజ్ అనేసి ఒక టాస్క్ లాగా నేను చేస్తున్నా. అంటే మీకు అర్థం కావడానికి ఇవంతా నేను తీయేస్తున్నా. ఒక డిజైనింగ్ ఇక్కడ చేస్తాను. విష్ మెసేజ్ కోసం ఇక్కడ డిజైనింగ్ div.card.width 50% mx auto. ఇదంతా మనకు బూట్ స్ట్రాప్ అనమాట. నెక్స్ట్ div.card header .bg danger .text white .text center enter h1 ఇక్కడ మనకు విష్ మెసేజ్ ఇలా ఇస్తుంది. నెక్స్ట్ కార్డ్ లోపలే నేను కార్డ్ బాడీ ఇస్తున్నా. div.card body. ఈ కార్డ్ బాడీలో ఉండే టెక్స్ట్ మొత్తం సెంటర్ లెక్క అసైన్ చేద్దాం. టెక్స్ట్ సెంటర్. ఇప్పుడు నేను ఒక మెసేజ్ ఇస్తున్నా. హాయ్ అంటే హాయ్ గుడ్ మార్నింగ్ అనేసి ఇలా ఇస్తున్నా. ఇది ఒక టెక్స్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ బటన్స్ ఇద్దాం. బటన్స్లో మనకు మార్నింగ్ ఇస్తున్నా. అంటే ఇక్కడ మల్టిపుల్ బటన్ తీసుకుంటా. మల్టిపుల్ క్లికబుల్ ఆప్షన్ తీసుకుంటున్నా. మార్నింగ్, అదేవిధంగా ఆఫ్టర్నూన్, అదేవిధంగా ఈవినింగ్, అదేవిధంగా నైట్. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకునే వాల్యూలో క్లాస్ బీటీఎన్ సక్సెస్, అదేవిధంగా క్లాస్ నేమ్
బీటీఎన్ డేంజర్. అదేవిధంగా క్లాస్ బీటీఎన్ వార్నింగ్. అదేవిధంగా క్లాస్ బీటీఎన్ డార్క్ ఇలా ఇస్తాను. సిరీస్ అవుట్పుట్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇలా కొద్దిగా మార్జిన్ బాటం ఇద్దాం, కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి వీటన్నిటిని ఒక డివ్లో ఇచ్చేసుకుందాం. మార్జిన్ బాటం, సో మార్జిన్ టాప్ ఎంటీ 4. డిజైనింగ్ అనేది మనం బూస్టాప్ యూస్ చేసుకొని డిజైనింగ్ చేసాం. ఈ బటన్ ఏమనగా కొద్దిగా బిగ్గరగా కావాలంటే బీటీఎన్ ఎల్జీ కొద్దిగా ఇద్దాం, చూద్దాం. ఓకే, కొద్దిగా నీట్గా ఉంటుంది బీటీఎన్ ఎల్జీ. లుకింగ్ గుడ్. ఇప్పుడు మనం ఎప్పుడైతే మార్నింగ్ అని క్లిక్ చేస్తానో నాకు ఇక్కడ గుడ్ మార్నింగ్ రావాలి. అదేవిధంగా గుడ్ మార్నింగ్కి గ్రీన్ కలర్ కావాలి. ఎప్పుడైతే నేను గుడ్ ఆఫ్టర్నూన్ క్లిక్ చేస్తానో ఇక్కడ నాకు గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి. అదేవిధంగా రెడ్ కలర్ కావాలి. ఎప్పుడైతే నేను గుడ్ ఈవినింగ్ క్లిక్ చేస్తానో ఇక్కడ నాకు ఎల్లో కలర్ కావాలి. అదేవిధంగా గుడ్ ఈవినింగ్ రావాలి. నైట్ అని క్లిక్ చేస్తాను, గుడ్ నైట్ రావాలి. అదేవిధంగా నాకు డార్క్ కలర్ కావాలి. అర్థమైందా టాస్క్? నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు ఏ వాల్యూలో చేంజ్ అవ్వాలి? ఈ వాల్యూలో చేంజ్ అవ్వాలి. ఈ వాల్యూలో మనకు గుడ్ మార్నింగ్ క్లిక్ చేస్తే గుడ్ మార్నింగే రావాలి. గుడ్ ఆఫ్టర్నూన్ క్లిక్ చేస్తే గుడ్ ఆఫ్టర్నూనే రావాలి. గుడ్ ఈవినింగ్ క్లిక్ చేస్తే గుడ్ ఈవినింగే రావాలి. గుడ్ నైట్ క్లిక్ చేస్తే గుడ్ నైటే రావాలి. బట్ ఇక్కడ మనకు హాయ్ అనేది కామన్గా ఉండాలి. ఇప్పుడు జనరల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ H1కి ఐడి పెట్టుకుంటున్నా. చూద్దాం ఫస్ట్ మెసేజ్. ఇప్పుడు మనకు ఈ మార్నింగ్ని క్లిక్ చేసినప్పుడు గుడ్ మార్నింగ్ రావాలి, గ్రీన్ కలర్ కావాలి. దీనికంటూ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఏం చేస్తున్నా అంటే గ్రీన్ అని తీసుకున్నా, లేకపోతే మార్నింగ్ అని తీసుకున్నాం. మార్నింగ్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే నేను ఈ బటన్ క్లిక్ చేస్తానో ఈ మార్నింగ్ అనే ఫంక్షన్ నాకు కాల్ అవ్వాలి. ఈ మార్నింగ్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలంటే దీన్ని క్రియేట్ చేయాలి. నేను ఎలా క్రియేట్ చేస్తాం? ఫంక్షన్ అండ్ మార్నింగ్. ఇప్పుడు మనకు ఇక్కడ ఉండే ఐడిని గెట్ అవ్వాలి. ఇక్కడ ఉండే ఐడిని గెట్ అవ్వాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈస్ మెసేజ్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఏమని కావాలి మనకు? టెక్స్ట్ గుడ్ మార్నింగ్ రావాలి. అండ్ అదేవిధంగా దీనికి గ్రీన్ కలర్ కావాలి. గుడ్ మార్నింగ్కి గ్రీన్ కలర్ కావాలి. ఎలా రాయొచ్చు? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, మిసెస్ డాట్ స్టైల్ సార్. డాట్ స్టైల్ ఈక్వల్ టు కలర్ సార్. డాట్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ గ్రీన్. ఓకే, నా సీజ్. ఇప్పుడు మార్నింగ్ క్లిక్ చేద్దాం. మార్నింగ్ క్లిక్ చేస్తున్నా, నా సీజ్ గుడ్ మార్నింగ్. బట్ వేర్ ఈజ్ ద హాయ్? హాయ్ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు జరిగేది, ఇప్పుడు ఇన్నర్ HTML చేయంగానే ఆ ఇన్నర్ HTML ఎంత టెక్స్ట్ ఉన్నా ఫస్ట్ ఎరేజ్ అయిపోద్ది. ఎరేజ్ అయిపోయేసి మీ దగ్గర న్యూ టెక్స్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటీ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను ఎంటీ ఇచ్చాను అంటే ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ క్లిక్ చేయగానే ఎంటీ అయిపోద్ది. సీరియస్. ఇప్పుడు నేను ఎంటీ ఇస్తానే గుడ్ మార్నింగ్ క్లిక్ చేయగానే ఎంటీ అయిపోతుంది. అదేవిధంగా నాకు గుడ్ మార్నింగ్ కావాలనుకుంటే గుడ్ మార్నింగ్ మాత్రమే వస్తుంది, హాయ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు హాయ్ ఉండాలి. ఓన్లీ ఈ టెక్స్ట్ మాత్రమే చేంజ్ చేయాలి అంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఇంకొక ఎలిమెంట్ తీసుకోవాలి. ఇట్స్ ఏ స్పాన్ తీసుకుంటున్నా. స్పాన్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఓన్లీ ఈ టెక్స్ట్ మాత్రమే చేంజ్ అవ్వాలి, మిగతా టెక్స్ట్ ఏ ఎఫెక్ట్ జరగకూడదు. అందుకోసం ఇక్కడ స్పాన్ తీసుకున్నా. ఈ స్పాన్కి ఈ ఐడిని పెట్టేయండి. ఇక్కడ H1కి కాకుండా ఈ స్పాన్కి ఐడిని పెట్టేయండి. నా సీజ్ అవుట్పుట్. ఇప్పుడు హాయ్ అనేది కామన్గా ఉంటుంది. గుడ్ మార్నింగ్. నా సీజ్ గుడ్ మార్నింగ్. సీజ్ గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ క్లిక్ చేసి గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి. ఆఫ్టర్నూన్ క్లిక్ చేసి గుడ్ ఆఫ్టర్నూన్ కావాలి కాబట్టి దీనికి నేను ఇంకో మెథడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను
ఆఫ్టర్నూన్ అనే మెథడ్ తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో ఫంక్షన్ రాయాలి, ఎందుకంటే సపరేట్ ఫంక్షన్స్ ఇవి. ఆఫ్టర్నూన్ అని క్లిక్ చేస్తేనే మనకు ఈ వాల్యూ గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి. అదేవిధంగా రెడ్ కలర్ కావాలి. సీరీస్ అవుట్పుట్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ అనే బటన్ నేను క్లిక్ చేస్తేనే గుడ్ ఆఫ్టర్నూన్ లాగా వస్తుంది. క్లియర్ దిస్. సేమ్ అదేవిధంగా వీటికి ఇంకో ఫంక్షన్ ఇస్తున్నా, డైరెక్ట్గా రాయిస్తున్నా చూడండి. వీటికి దీన్ని ఏం చేస్తున్నా అంటే గుడ్ ఈవినింగ్ ఇస్తున్నా, గుడ్ ఈవినింగ్. దీనికి ఏమి ఇస్తున్నా అంటే గుడ్ నైట్ ఇస్తున్నా, ఈవినింగ్ నైట్. సేమ్ ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కాపీ చేసుకున్నా, ఇక్కడ వచ్చేసి మనకు ఈవినింగ్ అనే మెథడ్, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి నైట్ అనే మెథడ్, ఈవినింగ్ అండ్ నైట్ అనే మెథడ్. ఇప్పుడు ఈవినింగ్ మనకు గుడ్ ఈవినింగ్ రావాలి, అండ్ ఇక్కడ మనకు ఎల్లో కలర్ కావాలి. అదేవిధంగా నైట్కి ఇక్కడ గుడ్ నైట్ రావాలి. అదేవిధంగా ఇక్కడ మనకి బ్లాక్ కలర్ కావాలి, ఇట్స్ బ్లాక్. సీ దిస్. మార్నింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్. క్లియర్ దిస్. ఇదే విధంగా వీటి పక్కన వచ్చేసి మనకు సింబల్స్ కూడా కావాలనుకుంటున్నాం. అంటే గుడ్ మార్నింగ్కి ఒక సింబల్, గుడ్ ఆఫ్టర్నూన్కి ఒక సింబల్, గుడ్ నైట్కి ఒక సింబల్, ఇలా కావాలనుకుంటున్నాం. అప్పుడు మనకి ఫాంట్ ఆసం తీసుకోవచ్చు. ఫాంట్ ఆసం ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫాంట్ ఆసం ఐకాన్ తీసుకున్నా, ఇక్కడ మనకి ఫ్రీ ఐకాన్స్కి వెళ్ళిపోతున్నా, ఇక్కడ గుడ్ మార్నింగ్ ఇస్తున్నా. కాఫీ సింబల్ ఏదైనా సరే, మగ్ కాఫీ ఇది చూపిద్దాం అనుకున్నా. లేకపోతే మనకి కాఫీ టైప్ మార్నింగ్ అని చూద్దాం, మనకి ఏమన్నా దానికి రిలేటెడ్ ఇంకేమన్నా వస్తాయని. కాఫీ సింబల్ ఉంది, సో ఆఫ్టర్నూన్ చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ రావట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, వాళ్ళకి ఆల్రెడీ మీరు ట్రై చేయండి. ఇక్కడ నాకు గుడ్ మార్నింగ్ ఇస్తున్నా, గుడ్ మార్నింగ్కి నేను సాసర్ కప్ ఇదే ఇస్తున్నా, జస్ట్ కాపీ చేస్తున్నా. ఈ కప్ నేను ఎక్కడ ఇస్తున్నా అంటే ఈ గుడ్ మార్నింగ్ పక్కనే వెళ్ళాలనుకుంటున్నా, గుడ్ మార్నింగ్ పక్కనే నాకు కావాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ డబల్ కోట్స్ లోపల ఇంకో డబల్ కోట్స్ ఉంది చూడండి. డబల్ కోట్స్ లోపల ఇంకో డబల్ కోట్స్ ఉంది. డబల్ కోట్స్ లోపల ఇంకో డబల్ కోట్స్ ఇవ్వలేం కాబట్టి మనకి ఇక్కడ సింగిల్ కోట్స్ ఇస్తున్నా, ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ సింగిల్ కోట్. ఇప్పుడు ఈ ఫాంటాసం నాకు అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకేం కావాలి, ఫాంటాసం లింక్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫాంటాసం లింక్ని ఇంక్లూడ్ చేస్తున్నా, ఫాంటాసం సిడిఎన్ లింక్. ఇక్కడ లైబ్రరీకి వెళ్తున్నా, అండ్ ఇక్కడ మనకి ఈ వాల్యూ క్లిక్ చేస్తున్నా, ఈ వాల్యూ క్లిక్ చేయగానే మనకు కాపీ అయిపోతుంది. ఇక్కడ ఉండే ఆర్ఎల్ హెచ్ఆర్ఎఫ్ఏ కావాలి, రిమైనింగ్ వాల్యూస్ మనకు అవసరం లేదు. సీస్ అవుట్పుట్ ఇప్పుడు చూడండి, మార్నింగ్ క్లిక్ చేయండి, చూడండి గుడ్ మార్నింగ్. అండ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ క్లిక్ చేస్తే ఇంకోటి ఏదైనా చూపించుకోవచ్చు. ఈవినింగ్ చూద్దాం మనకి ఇంకా ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ, అంటే దాని రిలేటెడ్ అనమాట. సన్ ఇద్దాం, సన్ వాల్యూ. సో కాపీ అండ్ పేస్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇక్కడ మనకు సింగిల్ కోట్, ఇక్కడ సింగిల్ కోట్. అదేవిధంగా మనకి ఇక్కడ గుడ్ ఈవినింగ్ పక్కన నేను వాల్యూ ఇస్తున్నా సన్, ఇక్కడ మనకు సింగిల్ కోట్ అండ్ ఇక్కడ సింగిల్ కోట్. అండ్ అదేవిధంగా ఇక్కడ సన్ ఇస్తున్నా, సన్ కాకుండా మనకి మూన్ ఇద్దాం, మూన్. కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ డబుల్ కోట్స్ ఇల్లేం కాబట్టి సింగిల్ కోట్స్ ఇస్తున్నాం. ఇట్లా క్రియేటివ్గా మీరు చేసుకోవాలన్నమాట. నా సిరీస్ అవుట్పుట్ ఇప్పుడు గుడ్ మార్నింగ్ సిరీస్ ఇలా. లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఈ సన్ అనేదాన్ని మీరు ఇక్కడ కూడా ఇవ్వచ్చు. సన్ అనేదాన్ని ఇక్కడ ఇద్దాం మనకి. నో సిరీస్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్,
గుడ్ నైట్. ఇలా మీరు ఇంకా కొద్ది క్రియేటివ్గా రాయొచ్చు, అది మీ చాయిస్ అనమాట. మీరు ఎంత మటుకు రాస్తారనేసి మీ చేతుల్లో ఉంటుంది, ఎలా అప్లై చేయాలి అనేసి. ఓకే, క్లియర్ దిస్? ఏం డౌట్ ఉంది అక్కడ? ఇలా మనకు ఇన్నర్ HTMLని అండ్ ఫంక్షన్స్ని ఈవెంట్స్ని యూజ్ చేసుకొని ఇలా చేసాం. క్లియర్? ఇక్కడ అదేవిధంగా క్వైరీ సెలెక్టర్ కూడా చెప్తున్నా చూడండి. ఇదే విష్ మెసేజ్కి మనం క్వైరీ సెలెక్టర్ యూజ్ చేస్తే ఎలాగా? క్వైరీ సెలెక్టర్ .html. ఇదే కేసులో మనకు ఇన్ ద ప్లేస్ ఆఫ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ రాయొచ్చు. దట్ క్వైరీ సెలెక్టర్ ఈజ్ ఐడి అన్నమాట. ఇది ఐడి కాబట్టి ఇక్కడ మీరు హ్యాష్ అని పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఐడి ఎక్కడ లేదు చూడండి, ఇట్స్ ఏ క్వైరీ సెలెక్టర్ అంటున్నాం. క్వైరీ సెలెక్టర్ ఐడి వాల్యూ మనం ఇవ్వాలి కాబట్టి ఈ బ్రాకెట్స్ లోపల హ్యాష్ అనేది ఇవ్వాలి. దట్స్ ఇట్. గెట్ ఎలిమెంట్ బై ఐడి పూర్తి నేమ్ రాయకుండా క్వైరీ సెలెక్టర్ రాసుకొని ఆ క్వైరీ సెలెక్టర్లో మనకు ఇలా హ్యాష్ అని పెట్టుకోవచ్చు. ఇలా హ్యాష్ మెసేజ్. ఎందుకంటే క్వైరీ సెలెక్టర్ జస్ట్ సెలెక్ట్ చేస్తుంది, బట్ అది ఐడి నా ట్యాగ్ నేమ్ అనేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ రాస్తున్నాం. ఓకే, క్లియర్ దిస్? ఎండ్ అవుట్ ఉంది ఇక్కడ. సిరీస్ క్వైరీ సెలెక్టర్, ఇది కూడా అవుట్పుట్ వస్తుంది మనకు. సిరీస్ క్లియరా? క్వైరీ సెలెక్టర్ అన్నమాట దీన్ని. అప్ టు నౌ ఏమైనా డౌట్స్? ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ సెట్ అట్రిబ్యూట్ అనమాట. సెట్ అట్రిబ్యూట్ ఇప్పటి వరకు మనకు జరిగిన వాటిల్లో డాక్యుమెంట్ రైట్ పెండింగ్ ఉంది, అండ్ క్లాస్ నేమ్ ట్యాగ్ నేమ్ వచ్చేసి కమింగ్లో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనకు వాటి గురించి డిస్కస్ చేసుకున్నా మీకు అర్థం కాదు. సో ఇది క్వైరీ సెలెక్టర్, ఈ క్లాస్ నేమ్ తర్వాత మాట్లాడుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా సెట్ అట్రిబ్యూట్ గురించి. ఇప్పుడు సెట్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే వి చేంజ్ అట్రిబ్యూట్ వాల్యూస్ డైనమిక్లీ అనమాట. వి చేంజ్ డైనమిక్ వాల్యూస్ డైనమిక్లీ. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే దీనికి షో అండ్ హైడ్ పాస్వర్డ్ .html ఏది చేస్తున్నా ఇక్కడ ఒక స్ట్రక్చర్ని నేను బిల్డ్ చేస్తాను. ఇక్కడ నేను ఇదే డిజైనింగ్ తీసుకుంటాను చూడండి. ఇక్కడ మనకి షో అండ్ హైడ్ పాస్వర్డ్, ఇక్కడ మనకు హెడ్డింగ్ అవసరం లేదు, ఇదంతా డిజైన్ అంతా మనకు అవసరం లేదు. నో, ఇక్కడ నేను ఒక స్ట్రక్చర్ని కాపీ పేస్ట్ చేస్తాను. బూట్స్ట్రాప్కి వెళ్తున్నా, బూట్స్ట్రాప్లో డిజైనింగ్కి వెళ్తున్నా, డిజైనింగ్లో వచ్చేసి మనకు ఇన్పుట్ గ్రూప్స్ ఉంది, ఇన్పుట్ గ్రూప్స్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ డౌన్లో వచ్చేసి మనకు ఈ కోడ్ కాపీ చేస్తాం. ఇలాంటి కోడ్ అనమాట, ఈ లైన్. సో ఇక్కడ నేను ఫామ్ ట్యాగ్ రాస్తున్నా. ఎప్పుడైనా సరే ఒక సింగిల్ లైన్ ఉన్న వరకు, సింగిల్ ఇన్పుట్ ఎలిమెంట్ ఉన్నా సరే మీరు ఫామ్ ట్యాగ్లోనే ఇవ్వాలి. దీన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను టైప్ వచ్చేసి ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ అని పెట్టుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎంటర్ పాస్వర్డ్ అనేసి ఇవ్వాలి. ఎంటర్ పాస్వర్డ్. ఇక్కడ నేను టెక్స్ట్ యూజర్ కనిపించేట్టు షో అనేసి ఇస్తాను, అండ్ ఇక్కడ నేను హైడ్ అనేసి ఇస్తాను. షో అండ్ హైడ్ అనమాట మనకి. షో అండ్ హైడ్. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు అవుట్పుట్ చూస్తే ఇలా ఉంది, షో అండ్ హైడ్ పాస్వర్డ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా సరే డేటాని ఎంటర్ చేస్తే మనకి షో అవుతుందా లేదా హైడ్ అవుతుందా? ఇక్కడ ఇప్పుడు డేటాని ఎంటర్ చేస్తే అది కనిపిస్తుందా కనిపించదు? ఇప్పుడు ప్రజెంట్ కనపడదా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎందుకోసం కనిపిస్తుంది? టైప్ టెక్స్ట్. ఎస్,
ఇక్కడ మనం టైప్ టెక్స్ట్ ఇచ్చాం కాబట్టి మనం ఎంటర్ చేసే డేటా అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇది కనపడకూడదు అంటే టైప్ పాస్వర్డ్ అవ్వాలి. టైప్ టెక్స్ట్ ఇస్తే మనకు కనిపిస్తుంది, టైప్ పాస్వర్డ్ ఇస్తే డాట్స్ అవుతుంది. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ టైప్ అనే వాల్యూ ఎప్పుడైతే ఈ షో అనే బటన్ని క్లిక్ చేస్తానో అప్పుడు ఈ టైప్ వచ్చేసి టెక్స్ట్ అవ్వాలి. ఎప్పుడైతే హైడ్ని క్లిక్ చేస్తానో అప్పుడు ఇక్కడ ఉన్న టైప్ వాల్యూ మనకు పాస్వర్డ్ అవ్వాలి. అంటే ఇక్కడ మళ్ళీ 2 బటన్స్, ఈ బటన్స్ని క్లిక్ చేసినప్పుడు అంటే ఇక్కడ బటన్ తీసుకున్నా, ఇక్కడ నేను ఆన్ క్లిక్ అని తీసుకున్నా, ఆన్ క్లిక్ ఈక్వల్ టు షో అని తీసుకున్నా. షో అనేది ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఒకసారి ప్రీ డిఫైన్ కీవర్డ్ అవుతుంది, అందుకోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే షో 1 అని చేస్తాను, ఎందుకంటే నా ఓన్ డిఫైన్ ఫంక్షన్ లాగా నేను క్రియేట్ చేసుకుంటున్నా షో 1. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా నేను హైడ్ 1 చేస్తాను, అంటే నా ఓన్ డిఫైన్గా నేను క్రియేట్ చేసుకుంటాను అంతే. హైడ్ 1, షో 1 అండ్ హైడ్ 1. క్లియర్ దిస్? ఇప్పుడు దీనికంటూ ఫంక్షన్స్ రాస్తున్నాం. ఫస్ట్ మనకి ఈ ఇన్పుట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే దీనికంటూ ఒక ఐడి కావాలి. ఐడి ఈక్వల్ టు ఐఎన్పి అని తీసుకున్నాం, ఎందుకంటే దీంట్లో ఉండే టైప్నే మనం చేంజ్ చేయాల్సింది. దీంట్లో ఉన్న టైప్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్తారా ఈ ఐఎన్పిని ఎలా సెలెక్ట్ చేయాలి అనేసి? ఐఎన్పిని ఎలా సెలెక్ట్ చేస్తాం? ఐడి ఐఎన్పిని ఎలా సెలెక్ట్ చేస్తాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఐఎన్పి అనేసి ఇవ్వచ్చు, లేకపోతే డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈస్ హ్యాష్ ఐఎన్పి, క్వైరీ సెలెక్టర్ హ్యాష్ ఐఎన్పి అంటే ఈ వాల్యూ సెలెక్ట్ అవుతుంది. రైట్? ఇప్పుడు మనకు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ వాల్యూ టైప్ మారాలనుకుంటున్నాం. ఈ వాల్యూ క్లిక్ చేసామంటే షో 1 ఫంక్షన్. సో ఇక నేను ఫంక్షన్ రాస్తున్నా, ఫంక్షన్ షో 1. ఇప్పుడు షో 1 క్లిక్ చేయగానే ఈ ఎలిమెంట్లో ఉండే టైప్ వాల్యూ మారాలి. డైరెక్ట్గా రాసేయచ్చు. ఇక్కడ టైప్ ఈక్వల్ టు ఇక్కడ ఏం కావాలి? టెక్స్ట్ అవ్వాలి. సిరీస్ ఈ సెలెక్టార్కి టైప్ వాల్యూ చేంజ్ అవ్వాలంటున్నా, ఇట్స్ టైప్ ఈస్ టెక్స్ట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ షో వాల్యూ హైడ్ ఫంక్షన్ హైడ్ 1. హైడ్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఐఎన్పి వాల్యూ టైప్ ఏం కావాలి? పాస్వర్డ్ అవ్వాలి. దట్స్ ఇట్. నా సిరీస్ అవుట్పుట్. ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ రాస్తున్నా, ఇన్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఉంది, టైప్ పాస్వర్డ్ ఉంది. ఇప్పుడు నేను షోని క్లిక్ చేస్తాను, షోని క్లిక్ చేయగానే మరి చూడండి షో అవుతుంది. ఇక్కడ చూడండి టైప్ టెక్స్ట్ అయిపోయింది. హైడ్ అని క్లిక్ చేస్తాను, నా డాట్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి టైప్ పాస్వర్డ్ మారిపోయింది. షో అంటే టెక్స్ట్ అయ్యింది, అండ్ అదేవిధంగా హైడ్ అంటే పాస్వర్డ్ అయింది. సిరీస్ క్లియర్ దిస్? షో అండ్ హైడ్ పాస్వర్డ్. ఏమైనా డౌట్? దీన్నే ఇంకో విధంగా రాయొచ్చు, ఇదంతా సెలెక్టర్ కాబట్టి ఈ సెలెక్టర్కి మనం డైనమిక్గా అట్రిబ్యూట్ వాల్యూని మనం చేంజ్ చేయాలి కాబట్టి సెట్ అట్రిబ్యూట్ అనేది ఒకటి ఉంది. డాట్ సెట్ అనేది స్మాల్ కేస్, అట్రిబ్యూట్ అనేది ఏ అనేది క్యాపిటల్ కేస్. ఈ సెట్ అట్రిబ్యూట్లో మనం 2 పారామీటర్స్ పాస్ చేయాలి. 2 పారామీటర్స్ అంటే ఇలా కామా ఇలా పెట్టేసుకోండి. 2 వాల్యూస్ని మనం పాస్ చేయాలి. అది కూడా స్ట్రింగ్ లాగే మనం పాస్ చేయాలి. ఫస్ట్ వాల్యూలో మనం ఏమి ఇవ్వాలంటే అట్రిబ్యూట్ నేమ్ ఇవ్వాలి. సెకండ్ వాల్యూలో మనం అట్రిబ్యూట్ వాల్యూ ఇవ్వాలి. అట్రిబ్యూట్ నేమ్ ఏంటి? ఇక్కడ ఈ ఇన్పుట్లో అట్రిబ్యూట్ నేమ్ ఏంటి? ఈ టైప్ ఈక్వల్ పాస్వర్డ్లో అట్రిబ్యూట్ నేమ్ ఏంటి? టైప్ సార్. టైప్ ఈజ్ అట్రిబ్యూట్ నేమ్, వాల్యూ పాస్వర్డ్. సో ఇక్కడ మనకు టైప్ అనేది అట్రిబ్యూట్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది వాల్యూ. బట్ ఇక్కడ మనకి షోని క్లిక్ చేసినప్పుడు వాల్యూ ఏం కావాలి? టెక్స్ట్ అవ్వాలి వాల్యూ. సేమ్ అదే కేసులో ఇది మొత్తం అంతా తీసుకొని సేమ్ ఇక్కడ సెట్ అట్రిబ్యూట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అవ్వాలి. ఈ 2 కేసులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ కామెంట్ పెట్టేస్తున్నా సెట్ అట్రిబ్యూట్
అట్రిబ్యూట్ వాల్యూని డైనమిక్గా చేంజ్ చేస్తున్నా. క్లియర్ ఇది? క్లియరా? మీకు ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేసుకొని రావాలి. ఓకే, ఒక టాస్క్ ఇస్తాను, టాస్క్ చేసుకొని రావాలి. ఐఎంజీ గ్యాలరీ. జస్ట్ స్ట్రక్చర్ కూడా నేనే ఇచ్చేస్తాను. జస్ట్ ఓన్లీ డిజైనింగ్ చేసుకొని రావాలి మీరు. ఇమేజ్ గ్యాలరీ, ఐఎంజీ SRC. స్టైల్, విడ్త్, %, హైట్ 200 pixel. స్ట్రక్చర్ ఇస్తున్నా, దాన్ని బేస్ చేసుకొని మీరు డిజైన్ చేసుకొని రావాలి. నెక్స్ట్ div. మార్జిన్ టాప్ 4. width 100, width 50 and height 50 px. Class IMG thumbnail. ఫస్ట్ ఇమేజెస్ మనం ప్రింట్ చేద్దాం. ఇమేజెస్ మనం కొన్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో ఏ ఇమేజెస్ చేద్దామంటే ఏదో ఒక ప్రోడక్ట్ గురించి చేద్దాం. వాచెస్. రైట్ క్లిక్, సేవ్ ఇమేజెస్. ఈ ఇమేజ్ని వచ్చేసి మనం ఎక్కడైతే మనం చేస్తున్నామో అక్కడే నేను సేవ్ చేస్తాను. ఇమేజెస్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఇమేజ్, సేవ్ ఇమేజెస్. సెకండ్, థర్డ్ ఇమేజ్, ఫోర్త్ ఇమేజ్, ఫిఫ్త్ ఇమేజ్. సో ఫస్ట్ ఇమేజెస్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ./images/ ఫస్ట్ ఇమేజ్. సేమ్ అదేవిధంగా ఇదంతా కాపీ చేస్తున్నా. images/ సెకండ్ ఇమేజ్, images/ థర్డ్ ఇమేజ్, images/ ఫోర్త్ ఇమేజ్. అండ్ అదేవిధంగా images/ ఫిఫ్త్ ఇమేజ్. Now this it's looking good compared to before. ఓకే, సో ఇంకా కావాలంటే కొన్ని ఇమేజెస్ ఇచ్చేద్దాం. ఇంకా మీకు నీట్గా కావాలనుకుంటే ఇంకా సిక్స్త్ ఇమేజ్, సెవెన్, ఎయిట్. సో 8 ఇమేజ్ చాలు. 5, 6, 7, 8 /6
7 8 దిస్ 8 ఇమేజెస్. ఇప్పుడు మనకి ఈ ఇమేజెస్ని క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ వచ్చేసి ఈ ఇమేజ్లోకి వెళ్ళి ప్రింట్ అవ్వాలి, ఇక్కడికి వెళ్ళి ప్రింట్ అవ్వాలి. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి మనకి 70% ఇద్దాం. ఒక ఇమేజ్ని ప్రింట్ చేసి చూద్దాం మనకు ఎలా ఉంది అనేసి మనకు తెలుస్తుంది. /images/ సెకండ్ ఇమేజ్. మనకు ఫస్ట్ లుకింగ్ గుడ్గా ఉండాలి మనకి. సో బ్లర్రీగా ఉంది మనకి, 50% ఇద్దాం. మనకి ఇంకా బ్లర్రీగా ఉంది. లుకింగ్ గుడ్. ఇప్పుడు మనకి వీటిని క్లిక్ చేయంగానే ఈ ప్లేస్లోకి వెళ్ళేసి నాకు ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వేరే ఇమేజ్ మారుస్తాను. ఇమేజ్లో /4th ఇమేజ్ ఇస్తే మనకు 4th ఇమేజ్ ఇట్లా లుకింగ్ గుడ్. అండ్ అదేవిధంగా 5th ఇమేజ్ ఇచ్చిన మనకి ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఏం కావాలంటే ఇక్కడ వీటిని క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి, ఈ ఇమేజ్ 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 ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు షో అండ్ హైడ్ పాస్వర్డ్లో మనకు సెట్ అట్రిబ్యూట్ అంటే సెట్ చేశాం. అండ్ ఈ షో అనే బటన్ లేకపోతే మనకు ఇంకొక ఫంక్షన్ తీసుకున్నా, ఫంక్షన్ అండ్ గెట్ ATT అనేసి రాసుకున్నా. ఒక ఫంక్షన్ వచ్చేసి నేను రాసుకుంటున్నా, గెట్ ATT నేను రాసుకుంటున్నా. ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది చేసేది నేను. ఇక్కడ నేను గెట్ అట్రిబ్యూట్ ఒక బటన్ తీసుకున్నాను. ఇక్కడ నేను గెట్ ATT అనేసి ఒక మెథడ్. దిస్ ద మెథడ్ గెట్ ATT. ఇప్పుడు ఈ మెథడ్ కాల్ చేయగానే ఈ ఇన్పుట్ వాల్యూకు ఏ టైప్ వాల్యూ ఉందో మనం గెట్ అవ్వాలనుకుంటున్నా, ఏ టైప్ ఉంది అని మనం గెట్ అవ్వాలనుకుంటున్నా. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ID ఆర్ క్వైరీ సెలెక్టర్ ఏదైనా తీసుకోవచ్చు. దట్ ID ఈజ్ INP డాట్ గెట్ అట్రిబ్యూట్ దట్ అట్రిబ్యూట్ ఈజ్ టైప్ ఏముంది అనేసి నేను గెట్ చేస్తున్నా. ఈ గెట్ చేసిన డేటా నీ కన్సోల్లో చూపించుకోవాలనుకున్నా. సో కన్సోల్ డాట్ లాగ్ఆఫ్ మొత్తం స్టేట్మెంట్ ఇక్కడ రాయొచ్చు మనం. ఇక్కడ వచ్చే డేటా అంటే ఈ టైప్లో ఉండే డేటా నాకు కనిపించాలంటున్నా. అంటే ఇక్కడ ఏంటంటే మనకు గెట్ అట్రిబ్యూట్ అనేది అట్రిబ్యూట్ నేమ్ మాత్రం పాస్ చేస్తాం. అట్రిబ్యూట్ నేమ్ని పాస్ చేసినప్పుడు అట్రిబ్యూట్లో ఉండే వాల్యూని గెట్ అవుతుంది మనకు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ అది ఓపెన్ చేద్దాం. టాస్క్ అర్థమైంది కదా మీకు? చూడండి, ఇక్కడ మనకు కొద్ది వాల్యూ చేంజ్ చేద్దాం. ఇన్ఫో ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్. ఇప్పుడు ఇక్కడ ఉండే టైప్ ఏంటి? డిఫాల్ట్గా ఉండే టైప్ ఏంటి? ఇక్కడ టైప్ వాల్యూ ఏముంది? ఇక్కడ పాస్వర్డ్ ఉంది. ఎప్పుడైతే నేను గెట్ అట్రిబ్యూట్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ వచ్చింది. ఇప్పుడు నేను షో అని చేస్తున్నా. ఇప్పుడు ఉండే ఇక్కడ టైప్ ఏంటి? టెక్స్ట్. ఇప్పుడు చూడండి, దీన్ని క్లిక్ చేయగానే టెక్స్ట్ వచ్చింది. షో చేయగానే మనకు టైప్ టెక్స్ట్ అండ్ ఇలా గెట్ చేయగానే ఇక్కడ చూడండి హైడ్ చేయగానే పాస్వర్డ్ వచ్చింటుంది. గెట్ క్లియరా? గెట్ అట్రిబ్యూట్ ద్వారా మనకి ఇక్కడ ఉండే అట్రిబ్యూట్ వాల్యూ అనేది గెట్ అవుతుంది. సేమ్ ఇక్కడ మనకు ఆ లాజిక్ అనేది నేను యూజ్ చేశాను. బట్ ఇక్కడ మీరు యూజ్ చేసుకోవాలంటే ఆ లాజిక్ అని యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఏ ఇమేజ్ని క్లిక్ చేసినా ఇక్కడ ఉండే ఇమేజ్ వాల్యూ అనేది ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఉండే ఇమేజ్ వాల్యూ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ ఇక్కడికి వెళ్ళాలి, దీన్ని క్లిక్ చేసి ఇమేజ్ ఇక్కడికి వెళ్ళాలి, దీన్ని క్లిక్ చేసి ఇమేజ్ ఇక్కడ వెళ్ళాలి, దీన్ని క్లిక్ చేసి ఇమేజ్ ఇక్కడ వెళ్ళాలి, దీన్ని క్లిక్ చేసి ఇమేజ్ ఇక్కడ వెళ్ళాలి. దిస్ ఇస్ ద లాజిక్. ఓకే, క్లియర్ అప్ టు నౌ? క్లియరా ఇప్పటి వరకు? సెట్ అట్రిబ్యూట్కి ఇంకో ఎగ్జాంపుల్. ఏమన్నా డౌటా ఎవరికైనా?
ఏమైనా డౌట్? ఓకే. సో నా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు ది బటన్ క్లిక్ చేయగానే స్టైల్ అప్లై అవుతున్నది. దీనికి ఏమేమి అప్లై అవుతున్నాయి ప్రాపర్టీస్ ఇన్స్పెక్ట్ చేసుకుంటే మనం అప్లై చేసిన ప్రాపర్టీస్ ఎలా అప్లై అవుతున్నాయి ఇక్కడ తెలుస్తుంది. చూడండి, రిఫ్రెష్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ చూడండి, H1కి ఏ ప్రాపర్టీస్ లేవు. ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేస్తానో ఏమేమి వస్తున్నాయి చూడండి, స్టైల్, కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ వస్తుంది, టెక్స్ట్ ఐఫన్ అలైన్ వస్తుంది, ప్యాడింగ్ వస్తుంది, బార్డర్ ఇస్తుంది. బట్ నేను రాసింది ఏ ఫార్మేట్లో రాశాను? జావా స్క్రిప్ట్లో రాశాను. టెక్స్ట్ అలైన్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా రాస్తే మనకి ఏమవుతుంది? కన్వర్ట్ అవ్వడం మనకి ఎలా అవుతుంది అంటే సిఎస్ఎస్లో ప్రాపర్టీస్లా కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు ఈ స్టైల్ని అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తం స్టైల్లో అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి? అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి? అట్రిబ్యూట్ నేమ్ స్టైల్ సార్. ఓకే, అట్రిబ్యూట్ వాల్యూ కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇవన్నీ డబుల్ కోట్స్లో ఉండేది మొత్తం అంతా అట్రిబ్యూట్ వాల్యూ. ఇప్పుడు ఇదే దాన్ని అంటే ఇక్కడ ఉన్న అన్ని ప్రాపర్టీస్ని దీనిలాగా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటాను చూడండి, మొత్తం కాపీ చేస్తున్నా. ఓన్లీ ఈ డబుల్ కోట్స్లో ఉండేది కాపీ చేస్తున్నా. ఈ డబుల్ కోట్స్లో ఉండే వాల్యూని మాత్రమే కాపీ చేస్తున్నా. కంట్రోల్-C కాపీ. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ఇన్ని రాసే బదులు నేను ఒకే స్టేట్మెంట్ రాస్తాను చూడండి, /* అండ్ //. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి లేదా క్వైరీ సెలెక్టర్ వద్దాం. క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈజ్ #mhg డాట్ సెట్ అట్రిబ్యూట్. ఈ సెట్ అట్రిబ్యూట్లో ఫస్ట్ పారామీటర్ ఇట్స్ ఎ స్టైల్, సెకండ్ వాల్యూ ఇట్స్ ఎ వాల్యూస్. నౌ సీ దిస్ కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ సిఎస్ఎస్లో ఎలాగైతే రాస్తామో అలా ఇక్కడ రాస్తున్నాం అంతే. క్లియర్? ఇందాక ఎవరు డౌట్ అడిగారు, ఈ స్టైల్స్ అన్నిటినీ సింగిల్ స్టేట్మెంట్లో రాయొచ్చా అనేసి. దిస్ ద ఆన్సర్. సెట్ అట్రిబ్యూట్, స్టైల్ అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ అనమాట. ఇలా నౌ సీ దిస్ అవుట్పుట్. దీన్ని క్లిక్ చేయగానే ఈ అట్రిబ్యూట్ వాల్యూ మొత్తం దాని మీద ప్రింట్ అవుతుంది. ఏమైనా డౌట్? ఇక్కడ నేను బటన్కి ఇవన్నీ మార్చాను, ఇవన్నీ ఇక్కడ కామెంట్ పెట్టేసి ఓన్లీ నేను ఈ మెసేజ్ మాత్రం అప్లై చేస్తాను అంతే. మీరు వేరే వాటికి అప్లై చేయాలంటే ఇక్కడ స్టైల్ని బట్టి మీరు ఇట్లా రాసుకోవచ్చు, సెట్ అట్రిబ్యూట్ బేస్ చేసుకొని రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇవాళ లాస్ట్ కాన్సెప్ట్ డాక్యుమెంట్ రైట్ అనమాట. ఇది అసలు తెలుసుకోని అవసరం లేదు, బట్ మీకు తెలుసుకోవాలి కాబట్టి చెప్తాను. డాక్యుమెంట్ రైట్ .html ఇవన్నీ నేను చేస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ డైరెక్ట్గా ఈ స్క్రిప్ట్తో పాటు డాక్యుమెంట్ రైట్ రాస్తున్నా. డాక్యుమెంట్ రైట్ అని రాసి ఆ రైట్లో నేను వెల్కమ్ టు ది JS అంటున్నా, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్. ఈ డాక్యుమెంట్ రైట్ ఏం చేస్తుందంటే ఇది ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో డైరెక్ట్గా HTML డాక్యుమెంట్లో ఈ కంటెంట్ని ప్రింట్ చేస్తుంది. HTML డాక్యుమెంట్లో ఈ కంటెంట్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సిఎస్ అవుట్పుట్ చూడండి, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్. ఈవెన్ మీరు ఇక్కడ ఒక ఎలిమెంట్ ఇచ్చిన H1 ఇస్తున్నా, H1 ఈ ఎలిమెంట్ సైజ్ ఎంతైతే ఉంటుందో అంతే సైజుతోనే మనకు ప్రింట్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డాక్యుమెంట్ రైట్ని విత్ ఇన్ ది ఫంక్షన్లో ఎప్పుడైనా యూజ్ చేస్తే ఇప్పుడు ఈ గుడ్ మార్నింగ్కి నేను అప్లై చేశాను. ఎప్పుడైనా సరే డాక్యుమెంట్ రైట్ని విత్ ఇన్ ది ఫంక్షన్లో యూజ్ చేస్తే బటన్ క్లిక్ చేయగానే మనకు చూడండి మన HTML మొత్తం ఎరేజ్ అయిపోద్ది. అందుకోసమే మనకు ఇది లేనప్పుడు మనకి ఎలా ఉంది చూడండి, ఇది లేకపోతే మనకు కరెక్ట్గా వర్క్ అవుతుంది. గుడ్ మార్నింగ్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఎప్పుడైనా ఈ ఫంక్షన్లో నేను డాక్యుమెంట్ రైట్ రాశాను అంటే మన HTML మొత్తం ఎరేజ్ అయిపోద్ది. డాక్యుమెంట్ మొత్తం ఎరేజ్ అయిపోయి ఈ డాక్యుమెంట్ రైట్లో ఉండే కంటెంట్ మాత్రమే ప్రింట్ అవుతుంది మనకు. అందుకోసం మనకు డాక్యుమెంట్ రైట్ని మనం అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా పొరపాటున మీరు డాక్యుమెంట్ రైట్ని ఏదైనా ఫంక్షన్లో ఇచ్చామంటే మన పేజ్ మొత్తం ఎరేజ్ అయిపోద్ది. అయిపోయి ఓన్లీ డాక్యుమెంట్ రైట్లో ఉండే కంటెంట్ మాత్రమే మన ప్రింట్ అవుతుంది. క్లియరా?
ఇవాళ నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని క్లియర్. సో ఇక్కడ మనకు డిస్ప్లే పాసిబిలిటీస్ అన్ని క్లియర్. సెలెక్టర్స్లో మనకి ఐడి సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్ క్లియర్. డామ్ మ్యానిపులేషన్లో సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్. సో సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్ ఇది కూడా అయిపోయింది. మనకు గెట్ అట్రిబ్యూట్ని ఎలా గెట్ చేస్తాం అనేసి. నెక్స్ట్ ఇన్నర్ HTML ఎలా సెట్ చేస్తాం అనేసి. ఇట్స్ ఏ డామ్ మ్యానిపులేషన్. నెక్స్ట్ అది ఎందుకు స్టేట్మెంట్స్ అంటే ఎవ్రీ లైన్ ఈజ్ అ స్టేట్మెంట్. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్. జావాస్క్రిప్ట్లో ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ని స్టేట్మెంట్ అంటాం. దీస్ ఆర్ ద మెనీ స్టేట్మెంట్స్ అనమాట. మనం రాసేది స్టేట్మెంట్ ఫార్మాట్లో మనం రాస్తాం. నెక్స్ట్ బేసిక్ ఫంక్షన్. క్లియర్ అప్ టు నౌ? సో నాకు నెక్స్ట్ క్లాస్ టైం వరకు ఈ టాస్క్ అనేది నాకు చేసి సెండ్ చేయాలి. ఓన్లీ ఇది మాత్రమే నాకు సెండ్ చేయాలి. ఇది మాత్రం నాకు జస్ట్ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఇమేజ్ డైనమిక్గా చేంజ్ అవుతూ ఉండాలి. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.